శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్పరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జిహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 66వ సర్గము. జనకుడు శివధనుస్సు చరిత్రమును తెలుపుట, సీతాదేవిని వివాహమాడ గోరి వచ్చిన రాజకుమారుల తీరుతెన్నులను వివరించుట. తతః ప్రభాతే విమలే కృతకర్మ నరాధిపః విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం. మరునాడు తెల్లవారగానే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను. తమర్చయిత్వా ధర్మాత్మ శాస్త్రదృష్టేన కర్మణ రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచః. ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివెను. భగవన్ స్వాగతం తేస్తు కిం కరోమి తవానఘా భవానాజ్ఞాపయతు మాం ఆజ్ఞాప్యో భవతా హ్యహం. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతము. నేను ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని. ఏవముక్తస్స ధర్మాత్మ జనకేన మహాత్మన ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్య విశారదః. మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రముని ఆ వీరునకు జనకునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం యదేతత్ త్వయి తిష్టతి. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. ఓ రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు. మీ కడనున్న శ్రేష్టమైన ధనస్సును చూడగోరుచున్నారు. నీకు శుభమగుగాక. ఆ చాపమును చూపించుము. ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకొని వెళ్ళుదురు. ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిం శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్టతి. దేవరాత ఇతి ఖ్యాతో నిమేషష్టో మహీపతిః న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా
దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్ రుద్రస్తు త్రిదశాన్ రోషాత్ సలీలమిదమబ్రవీత్. ముని పలుకులు విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను. ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనమును గూర్చి తెలిపెదను వినుడు. నిమివంశమున 6వ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు. మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చెను. పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమునర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో ఇట్లనెను. యస్మాత్ భాగార్థినో భాగాన్నా కల్పయత మే సురాః వరాంగాని మహార్హాని ధనుషా శాతయామి వహ. ఓ దేవతలారా, హవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణముగా మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండించెదను. తతో విమనస సర్వే దేవా వై మునిపుంగవ ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతో భవద్భవః ప్రీతియుక్తః స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనాం తదేతద్దేవదేవస్య ధనురత్నం మహాత్మనః న్యాసభూతం తదాన్యస్తం అస్మాకం పూర్వకే విభో. అంతటా దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా చేసుకొనుటకై ఆయనను ప్రార్థించిరి. పిమ్మట శివుడు వారి ఎడ ప్రసన్నుడాయెను. సంతుష్టుడైన ఆ పరమశివుడు ఆ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను. పిమ్మట వారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించిరి. అధమే కృషత క్షేత్రం లాంగలాదుత్థిత మయా క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత. ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను. నాగలి చాలును లభించినందుకు ఈమె సీతాయని ప్రసిద్ధికెక్కెను. సీతాయనగా నాగటి చాలు, సీతా లాంగల పద్ధతి. భూతలాదుత్థిత సాతు వ్యవర్ధత మమాత్మజ వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయం అయోనిజ. ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములను నెరపుట వలన నా కూతురైనది. అయోనిజ అయిన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము, అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు. భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజ వరయా మాసురాగమ్య రాజానో మునిపుంగవ తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితాం వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహం తతస్సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ మిథిలామభ్యుపాగమ్య వీర్య జిజ్ఞాసవస్తదా తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతం న సేకుర్గ్రహేణ తస్య ధనుషస్తోలనేపి వా. ఓ మునీశ్వర, భూతలము నుండి వెలువడి నా కుమార్తెగా పెరిగి పెద్దయైన ఈమెను పరిణయమాడుటకు పెక్కుమంది రాజకుమారులు విచ్చేసిరి. ఓ పూజ్యుడా, నా కుమార్తెను పెళ్లియాడగోరి వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాలులు కానందున ఈమెను ఎవ్వరికినీ ఇయ్యలేదు. మునివర, రాజులందరూ కలిసి మిథిలకు వచ్చి ధనుస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును కొనగోరిరి. అట్లు కుతూహలపడిన వారికి ఆ మహాశివధనుస్సు ప్రదర్శింపబడెను. అప్పుడు వారిలో ఎవ్వరునూ దానిని ఎక్కుపెట్టలేకపోయిరి సరికదా, కనీసము కదల్చుటకైనను సమర్థులు కాలేకపోయిరి. తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే ప్రత్యాఖ్యాత నృపతయః తన్నిబోధ తపోధన. తపోధనుడవైన ఓ మహాముని, ఆ వచ్చిన రాకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు. అనంతరము జరిగిన విశేషములను తెలిపెదను వినుడు. తతః పరమకోపేన రాజానో మునిపుంగవ న్యరుంధన్ మిథిలాం సర్వే వీర్య సందేహ మాగతాః ఆత్మా నమవధూతం తే విఘ్నాయ నృపపుంగవాః రోషేణ మహతావిష్టాః పీడయన్ మిథిలాం పురీం.
తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వసః సాధనాని మునిశ్రేష్ఠ తతోహం భృసదుఃఖితః. అల్ప పరాక్రమవంతులైన ఆ రాజకుమారులందరూను మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి. ఆ మహారాజులు అందరూ పరాక్రమ ప్రదర్శన మిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశపరులై మిథిలావాసులను అన్ని విధములా బాధింపసాగిరి. ఇట్లు 1 సంవత్సరము గడువగా నా దుర్గ రక్షణ సాధనములనన్నీయు అన్ని విధములా దెబ్బతినెను. ఓ మునీశ్వర, అందులకు నేను మిగుల వగచితిని. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదశ్చు పరమప్రీతాః చతురంగబలం సురాః. తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః అవీర్యా వీర్యసందిగ్ధాః సామాత్యాః పాపకర్మణః. తదే తన్మునిశార్దూల ధనుః పరమభాస్వరం రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలనందరినీ ప్రసన్నులను చేసుకొంటిని. అందులకు సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి. ఆ రాజులెల్లరూ చావు దెబ్బలు తిన్నవారై భంగపాటునకు లోనేరి అల్ప పరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులకు పారిపోయిరి. తపస్సంపన్నుడైన ఓ మునీశ్వర, మిక్కిలి ప్రభావము గల ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపెదను. ఓ మహాముని, శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో అయోనిజయైన నా కూతురగు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షట్షష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం బాలకాండమునందు 66వ సర్గము సమాప్తము.